హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మరి చెప్పేద్దాం. రేపు స్పెషల్ ఏంటి? రథసప్తమి కదా. రథసప్తమి రోజు దేవుడికి ఎలా దండం పెట్టుకోవాలి, మన స్నానం అనేది ఎలా చేయాలి అనే దానికి నేను చెప్తున్నాను. జిల్లేడు ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, జిల్లేడు ఆకులు ఒక 7 ఆకులు తెచ్చుకోవాలి. 7 ఆకులు తెచ్చుకొని తల మీద ఒకటి, 2 భుజాల మీద 2, మోకాల మీద 2, ఛాతి మీద ఒకటి పెట్టుకొని తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేస్తే సర్వరోగ నివారణ అంటారు. అది మట్టికి నిజంగానే ఫ్రెండ్స్. 7 చిక్కుడుగాయలు తెచ్చి చిక్కుడుగాయలతో రథం కట్టి స్వామివారి ముందు పెట్టి పసుపు కుంకుమలతో పూజించి మనం దీపారాజన అయితే ఇంట్లో చేసుకోవాలి. ముందు రోజు నైటే గుమ్మం ముందు రథంతో రథం ముగ్గేసుకోవాలి. ఏమన్నా తప్పు చెప్పుంటే క్షమించండి. నాకు తెలిసిందైతే ఇది. నేను చిన్నప్పటాల నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. గుమ్మం ముందు రథం ముగ్గు అయితే వేసుకోవాలి. పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా అందరూ తలా 7 ఆకులు తీసుకొని అలా తల మీద ఒకటి, భుజాల మీద 2, ఛాతి మీద ఒకటి, మోకాళ్ళ మీద 2 అలా పెట్టుకొని స్నానం చేయాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతమంది ఉంటే అంతమందికి అలాగే చేయాలి. కానీ ఒకరు వాడిన ఆకులు ఇంకొకరికి పెట్టద్దు. ఎవరు ఆకులు వాళ్ళే పెట్టుకొని తలస్నానం చేసి పూజించుకొని దీపారాజన చేసుకొని సూర్య నమస్కారం చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. చిక్కుడుగాయ కర్రీ కూడా చేసుకోవాలి ఆ రోజు. మనం ఒక్కపొద్దు ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు. చాలామంది ఒక్కపొద్దు ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడూ ఉండలేదు ఒక్కపొద్దు. ఇలా అయితే మేము చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరేమంటారు? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.